ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యాన్ని చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ భాగం దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, ద మార్క్స్ ఆఫ్ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్ పీపుల్, అంటే ఆధ్యాత్మికంగా అపరిపక్వ వ్యక్తులు గుర్తుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక మాటలు చెప్పాలంటే, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని వారు ఎలా ఉంటారు, వారు గుర్తులేంటి, సూచనలేంటి అనేది మరి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మరి ఎటువంటి గుర్తులు, ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేని వారి యొక్క గుర్తులు ఎటువంటివి అనంటే, మొదటిగా మనం చూస్తే వాక్యపు ఎడల, అంటే వాక్యాన్ని వినడానికి వారు మందులై ఉంటారు. దేవుని వాక్యాన్ని వినడానికి మందులై ఉంటారు. ఒక మాట చెప్పాలంటే, ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ హ్యావ్ ద డల్నెస్ టువర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యం వినే విషయంలో డల్గా ఉంటారు. అదే మాటను ఇక్కడ 11వ వచనంలో రాశాడు. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఇందును గూర్చి ఇక్కడ రాయబడిన మాట. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి. ఇందును గూర్చి అంటే ఎవరిని గూర్చి? అక్కడ పుట్టినోట్లు చూస్తుంటే ఇత్తని గూర్చి అనే మాట రాయబడింది. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు అనే భాగాన్ని భక్తుడు మాట్లాడుకుంటూ వచ్చాడు పై వచనాల్లో. అయితే ఆయన గురించి ఇంకా మాట్లాడదాం అని అంటే, వాళ్ళు వినడానికి సోమరులు అయిపోయారు. వినే ఆసక్తి వారికి లేదు. దేవుని వాక్యం వినడానికి వారు అశ్రద్ధ చూపుతూ ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని వినడానికి మందులైపోయారు. అదే మాటలు ఇక్కడ అంటున్నాడు మాట. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి. అని ఇతను గూర్చి, ఎవరిని గూర్చి? మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడైన యేసుక్రీస్తు గురించి చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. అని డల్ అయిపోయారు. ఒక మాటలు చెప్పాలంటే దాని యొక్క మాట మందులై ఉండటం అంటే సోమరులు అయిపోవడం. దేవుని వాక్యం వినే విషయంలో అశ్రద్ధ చూపుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినే విషయంలో మందులైపోతే, సోమరులైపోతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేము. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు ఎంత సిద్ధపాటు కలిగొచ్చి దేవుని వాక్యాన్ని బోధించినా వినే విషయంలో ఆసక్తి లేకపోతే, వినే విషయంలో ఆ యొక్క ఏంటంటే శ్రద్ధ లేకపోతే దేవుని వాక్యం అర్థం కాదు. అంత మాత్రమే కాదు, ఏంటంటే దేవుని వాక్యం వినే విషయంలో సోమరులైపోతే, అశ్రద్ధ చూపితే, మందులం అయిపోతే ఆత్మీయ జీవితంలో ఫలించలేం. అంటే దేవుని వాక్యం వినడానికి మనకు డిజైర్ లేనప్పుడు, ఆశ లేనప్పుడు ఆ యొక్క దేవుని వాక్యం మనలో పనిచేయదు. ఆత్మీయ జీవితంలో మనం ఫలించలేము. అందుకనే పేతురు భక్తుడు ఇలా అంటాడు. వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 2 verse 3, అక్కడ 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇదని అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్న మాట. నిర్మలమైన పాలు అని అంటున్నారు ఇక్కడ. అంటే నిర్మలమైన వాక్యమును పాలు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో
మనం ఏం చేయాలంట? అపేక్ష కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ అపేక్ష కలిగి ఉంటామో అప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతాం. అది అంటున్నమాట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలను? వాక్యమనే పాలను అపేక్షించుడి. We must have the desire towards God's word to grow in our spiritual life. మళ్ళా మరొక వాక్యం చదువుకున్న కీర్తన గ్రంథము 119వ కీర్తన, Psalms 199 verse 131. 119వ కీర్తన 131వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ ఆజ్ఞలయందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను. మరి చాలా మంది భక్తులు ఏమంటారంటే, ఈ కీర్తన ఎవరు రాశారు అంటే ఎజ్రా భక్తుడు రాశాడు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటున్న మాట, భక్తుడు ఏమంటాడంటే, ఐ ఓపెన్ మై మౌత్ అండ్ ప్యాంట్ బికాస్ ఐ లాంగ్ ఫర్ కమాండ్స్ అంటున్నమాట. అంటే ఇక్కడ చూస్తుంటే అధిక వాంఛ చేత, తెలుగులో అక్కడ రాయబడిన మాట, నీ ఆజ్ఞలు ఎందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి వగర్చుచున్నాను. వగర్చడం అంటే పరుగునొచ్చి అంటారు కదా, అది వగర్చడం మాట. అయితే ఇక్కడ చూస్తుంటే దేవుని వాక్యం కోసం తప్పిస్తూ ఉంటున్నాడు భక్తుడు నోరు తెరిచి. అంటే దేవుని వాక్యపేళ్ళలో ఉన్న ఆశ, దేవుని వాక్యపేళ్ళలో ఉన్న ఆసక్తి. నోరు తెరిచి, ప్రభువా మీ వాక్యం నాకు కావాలి, మీ మాటలు నాకు కావాలి అని నోరు తెరిచి ఒగరుస్తూ ఉంటుంటే ఆ ఆశను మనం చూస్తుంటానికి ఐ లాంగ్ ఫర్ కమాండ్స్ అంటున్నాడు మాట. మళ్ళీ అదే కీర్తన 119వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరుము. మరలా ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన కార్యములు చూచునట్లు నా కన్నులు తెరుము. నా కన్నులు తెరవండి ప్రభు, మీ ధర్మశాస్త్రం, మీ వాక్యములో ఉన్న ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లు, ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరుము. అంటే వాక్యపేడలో ఉన్న ఆశను తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. ఆయన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని వాక్యం వినాలి అనే ఆశతోటి రావాలి. దేవుని వాక్యానికి వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మీ సన్నిధికి వెళ్తున్నాను, మీ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి అనే ఆశ మనలో ఉంటే ఆ ఆశను బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే దేవుని వాక్యపేడలో మనకు ఆశ ఉంటుందో అప్పుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. దేవుని వాక్యం పట్ల మనకు ఆశ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతాం. దేవుని వాక్యం పట్ల సోమరులమైతే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందలేం. అందుకని అక్కడ చూస్తే ద మార్క్స్ ఆఫ్ స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్ పీపుల్, అండ్ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని వారు ఎలా ఉంటారు అని అంటే, మొదటి మార్క్ ఏంటంటే దేవుని వాక్యం వినడానికి మందులైపోతారు. దే హ్యావ్ ద డల్నెస్ టువర్డ్స్ ద గాడ్స్ వర్డ్. మనం ఎలా ఉంటున్నాం? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంత ఆశ కలిగి ఉంటున్నాం, దేవుని వాక్యాన్ని చదవడానికి ఎంత ఆశ కలిగి ఉంటున్నాం. ఈ వాక్యమే మనల్ని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరిచేది. ఈ వాక్యమే ఆత్మీయ జీవితంలో మనం పరిపక్వత చేసేది. ఈ వాక్యానికే మనం చోటు ఇవ్వకపోతే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతాం. ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేం అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే మనం ఎలా ఉంటున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేని వారు ఎలా ఉంటారు అని అంటే, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించలేరు.
అది మాట చదువుకుందాం చూడండి. అది ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చేను. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే, కాలమును బట్టి చూచితే, కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు అంటే, ఇంకో మాటలు చెప్పాలంటే వీళ్ళు కొత్తగా రక్షించబడిన వ్యక్తులు కాదు. కాలాన్ని బట్టి చూస్తే అంటే, ఇంకో మాట చెప్పాలంటే దే ఆర్ ద సీనియర్ బిలీవర్స్ అంటూ ఉంటారు కదా సంఘంలో. నేను సీనియర్ విశ్వాసిని అని చెప్తూ ఉంటారు. అంటే మాట చెప్పిన వాళ్ళు సీనియర్ బిలీవర్స్, కాలాన్ని బట్టి చూస్తే. అందుకని అంటున్నారు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. రక్షించబడి చాలా అవుతుంది. కాలాన్ని బట్టి చూస్తే, ఆ కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇతరులకు వాక్యాన్ని బోధించేవారు ఉండాలి, ఇతరులకు సువార్తను చెప్పేవారు ఉండాలి, ఎవరైనా కష్టాలు గుండా వెళ్తుంటే వారిని ప్రోత్సహించేవారు ఉండాలి, వారిని ధైర్యపరిచేవారు ఉండాలి, తోటి విశ్వాసికి దేవుని వాక్యం చెప్పి వారిని బలపరిచేవారు ఉండాలి. కానీ వాళ్ళు అలా లేరు. మరి ఎలా ఉన్నారంట? అక్కడ రాయబడిన మాట, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మూల పాటల్ని మరలా బోధించాల్సి వస్తూ ఉందన్నమాట. అంటే ఇంకో మాట వీళ్ళు చూస్తే వాళ్ళు యేసు క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వాలి. యేసు క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట, క్రైస్ట్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద లా. అయితే యేసు క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపైనప్పుడు యేసు క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మూల పాఠాలకి మళ్ళా చూస్తుంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా యోధ మతానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా మరలా బలుల వైపు తిరుగుతూ ఉంటున్నారు. చూస్తుంటే ఆ పాత నిబంధన గ్రంథంలో మందిరం ఉంది కదా, ఆ మందిరం యొక్క ఆచారాలకు వెళ్ళిపోయే స్థితిలో ఉంటున్నారు. అందుకని అంటున్న మాట, దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? మనం చెప్పగలుగుతాం, నేను సీనియర్ బిలీవర్ అండి, రక్షించబడి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, బాప్తిజం తీసుకుని 15 సంవత్సరాలు అయింది అని మనం గర్వంగా చెప్పుకుంటాం. లేకపోతే సంఘానికి నేను ఎప్పటి నుంచో వస్తున్నానని చెప్తున్నాం. కానీ మరి ఇతరులకు సువార్తను పంచే విషయంలో, ఇతరులకు దేవుని వాక్యాన్ని పంచే విషయంలో, ఇతరులను బలపరిచే విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పలేకపోతే, అంటే సువార్తను వాళ్ళకి పంచుకోలేకపోతే, వెళ్ళిపోయి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేసి పబ్లిక్గా సువార్త చెప్పాలని కాదు, తోటి విశ్వాసికి లేకపోతే ఎవరైనా బలహీనలుగా ఉంటే, ఎవరైనా మరి కష్టాలు గుండా వెళ్తూ ఉంటే, ఎవరైనా మేబీ నిరుత్సాహం ఉంటే, ఒకవేళ సువార్త అందిన వాళ్ళు కనబడితే సువార్త చెప్పే విషయంలో ఇలాంటి సువార్తను పంచేవారంగా ఉండాలి. అందుకని ఇక్కడ ఉంటున్నమాట, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. అలా ఉండాల్సిన వాళ్ళు కానీ అలా లేరు. మనల్ని కూడా మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యానికి చోటు ఒకవేళ అలా పంచలేకపోతే మనం కూడా ఎలా ఉన్నట్టు? స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్డ్ అదన్నమాట. దేవుని వాక్య పేర్ల ఆసక్తి లేకపోతే మన స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్డ్. మళ్ళీ రెండో, దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచలేకపోతే మన స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్డ్. కాలాన్ని బట్టి చూస్తే చాలా సంవత్సరాలు అయిపోయింది,
కానీ మనం ఏమి కూడా ఇతరులకు పంచే స్థితిలో లేకపోతున్నాం. వీ కెనాట్ షేర్ ద గాడ్స్ వర్డ్ విత్ అదర్స్. దట్ షోస్ వీఆర్ స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్డ్. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా చూస్తే దేవుని వాక్యం విషయంలో పసిబిడ్డలుగా ఉండడం. దేవుని వాక్యం విషయంలో పసిబిడ్డలు అనేది తెలియజేస్తూ ఉంటున్నాడు. అదే 12 వచనం కంటిన్యూ 12, 13 వచనాలు మనం చదువుకుందాం. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూడండి, అంటున్న మాట, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు ఎవరు తాగుతారు? పిల్లలు తాగుతారు కదండి. పిల్లలు బలమైన ఆహారము వాళ్ళకి ఇవ్వకూడదు. బలమైన ఆహారం ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం అయిపోద్ది మాట అనేది ఇక్కడ ఆత్మీయ జీవితంలో. మరి ఇక్కడ బిడ్డలు, ఇక్కడ విశ్వాసం ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఎన్నో సంగతులు ఉన్నాయి చెప్పడానికి. మీతో ఎన్నో సంగతులు విషదపరుద్దామని అనుకుంటున్నాను, కానీ మీరు మందులైపోయారు. మళ్ళా చూస్తుంటే మీరు కాలాన్ని బట్టి చూసి ఇతరులు బోధించాలి కానీ ఆ స్థితిలో లేరు. మూడో చూస్తే మీరు ఎలా ఉన్నారంటే పసిబిడ్డలు ఉన్నారు. వాక్యం విషయంలో క్రీస్తులో మీరు పసిబిడ్డలు అని మళ్ళా అంటున్నమాట. మీరు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. కొరింథీ సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ వారిని ఉద్దేశించిన ఒక మాటను కూడా చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధుల ఇన్నుట వలన ఎప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా. చూడండి, కొరింథీ సంఘాన్ని, ఆ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. మీరు శరీర సంబంధులైన మనుషులని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను అని అంటూ మళ్ళీ అంటున్నమాట. అప్పటిలో మీకు బలము చాలకపోయిన పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అయితే ఇప్పుడు కూడా ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. ఇంకా క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నారు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మాట్లాడుతుంటున్నమాట. పసిబిడ్డలుగా ఉంటే చెప్తున్న మాట ఏంటంటే, నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారు. పసిబిడ్డలుగా ఉంటే వాక్యంలో నీతి విషయంలో అనుభవం లేనివారు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒక మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసియన్స్ చాప్టర్ 4 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడిన వారమైన ఉండక. చూడండి, ఇక్కడ అంటున్న మాట, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక ఇక రాయబడిన మాట. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గం లాగు కుయుక్తితోనూ. పిల్లలు చూసామనుకోండి, చాక్లెట్ ఇస్తాను రమ్మంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు కదా. చాక్లెట్ ఇదిగో
లేకపోతే ఏదన్నా బిస్కెట్ ప్యాకెట్ చూపించి రమ్మ అని దగ్గర తీసుకుంటారన్నమాట. అంటే మాయోపాయాలు, లేకపోతే ఏదన్నా చేసామనుకోండి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ట్రైన్లో కూడా ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలతో చెప్తూ ఉంటారు, ఎవరైనా ఏదైనా ఇస్తే తినొద్దు. చాక్లెట్ అని అంటారు, ఏమో అది ఎలా ఉంటుందో తెలియదు, తినొద్దు అని పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అయితే ఇక్కడ అంటున్నమాట, అందువలన మనం ఇక మీద పసిపిల్లలమైంది మనుషుల మాయోపాయం చేత ఉంచడంతోనూ తప్పు మార్గంలో కుయుక్తులను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అంటే ఆత్మీయ జీవితంలో పసిపిల్లలమైతే ఎవరైనా వచ్చి ఇది ఎలాగండి అది అలాగండి అన్నప్పుడు వాళ్ళు ఇది అనగానే మనం అంటాం, వాళ్ళు వచ్చి మళ్ళీ అది అనగానే అని మళ్ళీ వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నప్పుడు అది తప్పుగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని వక్రీకరిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఈ వ్యక్తి బోధించట్లేదు అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఆ స్థితిలోనికి రాలేదు అనంటే మనం ఎవరిమి, ఇంకా పసిపిల్లలమే. ఎవరు వచ్చి వాక్యం పట్టుకున్నా ఇంకా అంటారు మాట, ఏంటి బైబిల్ పట్టుకుని వచ్చాడు కదండి, ఆయన చెప్పే కూడా మంచి అనుకుంటున్నాం అని అనే స్థితిలో కాదు మాట. ఎప్పటి నుంచో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాం. అంటే ఆ స్థితి అది మనం గమనించకపోతే మన ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నట్టు, పసిపిల్లలమే. వాక్యాన్ని ఎవరు ఎలా బోధిస్తున్నారో మనం తెలుసుకోకపోతే, ఉన్నది ఉన్నట్లు తెలియకపోతే మనం ఎలా ఉంటామంటే ఆత్మీయ జీవితంలో పసిపిల్లలమై అని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మనుషులు మాయోపాయం చేత ఎటు పడితే అటు లాగుతుంటే కొట్టుకుని పోయి, అలా ఎటు కొడితే అటు వెళ్ళిపోయే వారు ఇంకా ఉండకూడదు అనేది వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎలా ఉంటున్నాం మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం పసిపిల్లలు ఉంటున్నామా? ఒకవేళ గనక మనం పసిపిల్లలుగా ఉంటే మనం ఇంకా ఆత్మీయ జీవితంలో ఇమ్మెచ్యూర్, అంటే అంతకు ఎదుగుదల అనేది లేదు, పరిపక్వత అనేది లేదు అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తారంట కొంతమంది తోడేళ్ళు కూడా నేను ఏం చేస్తానంటే తోడేళ్ళు శరం పట్టుకుని కప్పుకుని వచ్చేస్తూ ఉంటారన్నమాట. అంటే మోసపుచ్చడానికి మోసపుచ్చే వాళ్ళు ఉన్నారు. చివరి దినాల్లో మోసపుచ్చే వాళ్ళు ఎంతోమంది, అబద్ధ బోధకులు ఎంతోమంది, మన దారి తప్పించే వాళ్ళు ఎంతోమంది. అయితే మన ఆత్మీయ జీవితంలో మన బలవంతులుగా లేకపోతే, ఆత్మీయ జీవితంలో మనం ఏంటంటే స్ట్రాంగ్గా లేకపోతే మనల్ని మోసపుచ్చుతారు. అందుకని మనం పసిబిడ్డలుగా ఉండకూడదు అనేది వాక్యం తెలియజేస్తుంది. అదే మాట, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఏది నీతో ఏది నీతి కాదో అనుభవం లేనివాడై ఉన్నాడు. మళ్ళా చివరిగా మనం చూస్తే ఇక్కడ మేలు కీడును వివేచింపలేరు. మేలేదో కీడేదో వివేచింపలేరు. చివరి వచనం 14 వచనాన్ని మనం చదువుకుందాం. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. రాయబడినమాట వయసు వచ్చిన వారు అభ్యాసం చేత, అక్కడ పుట్టినోట్లో పరిపూర్ణులు పెద్దవారు, వయసు వచ్చిన వారు. ఇప్పుడు పెద్దవారు ఏంటంటే వయసు వచ్చిన వారు ఏది మేలో ఏది కీడో తెలుసు, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు. పెద్ద వయసు వచ్చినప్పుడు పిల్లోళ్ళగా ప్రవర్తిస్తున్నాడు అనుకుని ఏమంటారు, అరే నీకు బుద్ధి ఉందా? వెంటనే అవి పిల్లవాని చేష్టలు, అవి మనం చేయకూడదు, మనకు తగో. ఇక్కడ అదే మాటను వాడుతూ ఉంటున్నమాట. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన వారికే తగును. అంటే ఏ ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు
ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకుంటాం. ఏది మేలైనది ఏది కీడైనది అని తెలుసుకుంటాం. ఆ జ్ఞానేంద్రియాలను దేవుడు మనకి ఇస్తాడు. ఏంటంటే ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే ఆలోచనను, ఆత్మీయ నడిపింపును దేవుడు మనకి కలుగజేస్తాడు. అయితే ఇక్కడ చూస్తుంటే హెబ్రీలు రాసిన పత్రిక ఎవరిని ఉద్దేశించి రాస్తుంటున్నాడంటే హెబ్రీ విశ్వాసులను ఉద్దేశించి రాస్తూ ఉంటున్నాడు. అయితే వాళ్ళు ఒక డౌట్లో ఉన్నారన్నమాట. ఏంటి, యేసు క్రీస్తుని విడిచిపెట్టేసి యోధ మత ఆచార ప్రకారం వెళ్ళడానికి, మోషే ధర్మశాస్త్రం వైపు తిరగడానికి మరి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. అందుకనే భక్తుడి పత్రికను రాస్తూ ఉంటున్నాడు. లేదు లేదు, యేసు క్రీస్తు మనకున్నాడు, ఆయన వైపు చూడాలి అనేది తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనం పరిపక్వం అవుతామో, ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటామో, మనం క్రీస్తు వైపు చూస్తాం, దేవుని వాక్యానికి చోటిస్తాం, దేవుడే సర్వం అని దేవుణ్ణి ముందు పెట్టుకుని నడుస్తాం. ఎప్పుడైతే అలా నడుస్తూ ఉంటున్నామో మనం ఆత్మీయ జీవితంలో బలవంతులం అవుతాం గనక, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటాము గనక ఏంటంటే అప్పుడు ఏది మేలైనది ఏది కీడైనది వివేచింపగలుగుతాం. ఒక ఆలోచనతోటి ముందుకు అడుగులు వేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అక్కడ అంటున్నమాట, మేలు కీడులను వివేచించు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటారో వారికి బలమైన ఆహారము అంటే ఇంకా వాక్యం లోతుల్లోనికి వెళ్ళడం. ఏనండి, అందుకే చెప్తూ ఉంటామాట, డాక్ట్రిన్స్ అని సిద్ధాంతాల గురించి, థియాలజీ, అలా కొన్ని లోతుల్లోనికి వీళ్ళు వాక్యాన్ని చెప్పగలిగితే అర్థం చేసుకుంటారు. అసలు ఆ వాక్యం లేకపోతే ఆ బేసిక్కే తెలియదు అనుకోండి, రక్షణ అంటే ఏంటో తెలియదు, లేకపోతే ఏంటంటే విశ్వాస జీవితం అంటే ఏంటో తెలియదు. ఏమీ తెలియకపోతే ఇంకా లోతుల్లోనికి ఏం వెళ్తాం అన్నమాట. వాక్యాన్ని మనం శ్రద్ధగా వినేవారిగా, చదివేవారిగా, వాక్యానికి చోటిచ్చేవారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ వాక్యంలోంచి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఎలా ఉంటారు అనేది. ఆత్మీయ జీవితంలో పరిపక్వం లేని వారు ఎలా ఉంటారు అనంటే, మొదటిగా దేవుని వాక్యం ఎడల మందులై ఉంటారు. అంటే దేవుని వాక్యాన్ని వినడానికి సోమరులుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని వినడానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపరు. అయితే మనం ఎలా ఉంటున్నాం? దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి చూపాలి. మీ జ్ఞాపకం చేసిన ఎజ్రా అధిక వాంఛ చేత దేవుని వాక్య పేర్ల ఒగుర్చున్నాడు. నీ వాక్యం కావాలి ప్రభా అని ఆశను వెల్లడిపరుస్తుంటున్నాడు. అటువంటి ఆశ కలిగి మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ రావాలి. అది అధిక వాంఛ వాక్యపు ఎడల. అది అప్పుడు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందగలుగుతాం. మళ్ళా మనం చూసాం, రెండవది ఆత్మీయ జీవితంలో పరిపక్వం లేనివారు ఎలా ఉంటారు అనంటే, దేవుని వాక్యంలో ఎలా ఉంటారంటండి, దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించలేరు. దే కెనాట్ షేర్ గాడ్స్ వర్డ్ విత్ అదర్స్. మన దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచేవారు ఉండాలి. మూడవదిగా చూస్తే, దేవుని వాక్య విషయంలో పసిబిడ్డలు ఆత్మీయ జీవితంలో పరిపక్వం లేనివారు, క్రీస్తునందు పసిబిడ్డలే అని పౌలు గారు చెప్తున్నారు. అయితే మనం కాలాన్ని బట్టి చూస్తే చాలా బోధకులుగా ఉండాలి. మళ్ళీ కాలాన్ని బట్టి చూస్తే మన క్రీస్తులో బలవంతులుగా ఉండాలి. కానీ ఇంకా పసిబిడ్డలుగానే ఉంటే ఎవరే చెప్తే అటు వెళ్ళిపోతాం. బైబిల్ పట్టుకుని వచ్చాడు కదండి, మంచే చెప్తున్నాడు అనుకున్నాం, మోసపోయామండి అని తర్వాత అంటాం కాదన్నమాట. అందుకని ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉండాలి. మొదలుగా చివరి చూసాం, మరి ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేనివారు మేలేదో కీడేదో వివేచించలేరు. అందుకని వాళ్ళకి బలమైన ఆహారము తగదు. మేలేదో కీడేదో వివేచించేవారు వారికి బలమైన ఆహారము వారికే తగునని వాక్యం తెలియజేస్తుంది.
అంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందేవారిగా, పరిపక్వత కలిగి ఉండేవారిగా మరి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.